ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరికి వారు సీరియస్ గా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ నియోజకవర్గంలోని కనగల్, నల్గొండ కార్పొరేషన్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా కనగల్ చేరుకుని అక్కడ R&B హ్యామ్ రోడ్ల పనులను సీఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం నల్గొండ చేరుకుని మున్సిపల్ కార్పొరేషన్లో మొదటి ఫేజ్ డ్రింకింగ్ వాటర్ అందించేందుకు పనులను శంకుస్థాపన చేస్తారు. తర్వాత NG కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సభ ఏర్పాట్లను ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్, SP శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. నల్గొండ జిల్లా కేంద్రంలో రేపు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఇటు నల్గొండ నియోజకవర్గంలో కొనసాగనుంది. మొదటగా ఇటు కనగల్లో ఏర్పాటు చేసినటువంటి యామ్ రోడ్లకు సంబంధించిన పైలాన్ యామ్ రోడ్ల పనులకు అక్కడ శంకుస్థాపన చేస్తున్నారు, అక్కడ చేయనున్నారు. అక్కడ ఇప్పటికే సంబంధించి యామ్ రోడ్లకు సంబంధించి అంటే అక్కడ కనగల్ వ్యవసాయ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి మొత్తం యామ్ రోడ్ల పైలాన్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించున్నారు. మొత్తం 13,000 కోట్ల వ్యయంతో R&B హ్యామ్ రోడ్లు నిర్మించనున్నారు. దానికి సంబంధించి శంకుస్థాపన అక్కడ చేస్తారు. అక్కడి నుంచి ఇటు నల్గొండ మున్సిపాలిటీకి చేరుకుంటారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఇటు కార్పొరేషన్లో మొదటి ఫేజ్ డ్రింకింగ్ వాటర్ అందించే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత మొత్తం అంటే NG కాలేజీలో ఇక్కడ ఏదైతే మనం ఉన్నామో ఇక్కడ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. అంటే నేరుగా హైదరాబాద్ నుంచి సాయంత్రం 3:30 గంటల సమయంలో ఇక్కడ కనగల్ హెలిప్యాడ్కి చేరుకుంటారు హెలికాప్టర్ ద్వారా. అక్కడ కనగల్ చేరుకున్న తర్వాత అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి నల్గొండ చేరుకుంటారు. నల్గొండలో ఇక్కడ ఈ సభలో పాల్గొన్న అనంతరం ఆ తర్వాత సభ అనంతరం SHG మహిళా సంఘాలకు కూడా చెక్కులు అందజేయనున్నారు. ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ప్రకటన చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి NG కళాశాలలో ఇప్పటికే పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటికే పలుమార్లు ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్, అదేవిధంగా SP శరత్ చంద్ర పవార్, కలెక్టర్ చంద్రశేఖర్ కూడా ఈ ఏర్పాట్లను పరిశీలించి ఎటువంటి లోపం రాకుండా ఇటు అధికారిక కార్యక్రమం కావడంతో ఎటువంటి లోపం రాకుండా తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు మహిళా సంఘాలకు సంబంధించిన సభ్యులు కూడా ఆయా వార్డుల వారీగా తరలించేలా మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ చూడవచ్చు ఇక్కడ NG కళాశాలలో మొత్తం అంటే వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని NG కళాశాలలో మొత్తం 5 షెడ్లు వేశారు. ముఖ్యంగా అంటే ప్రస్తుతం మనం ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి నేరుగా పాల్గొనేటువంటి సభా వేదిక ఇది. ఇలాంటివే మొత్తం కూడా అంటే దీనికి అడ్జస్టెంట్గా సైమల్టేనియస్లీ అక్కడ ఇంకో గ్రౌండ్లో కూడా మరొక 2 షెడ్లు వేశారు. దాంతోపాటు దీనికి అటువైపు ఇటువైపు కూడా 2 షెడ్లు వేయడం జరిగింది. ఎక్కడ అంటే సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఇక్కడ ఈ ఏదైతే మనం ఉన్నామో ఈ షెడ్లో పాల్గొనేటువంటి ర్యాంపులో అదేవిధంగా ఇక్కడ వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డి నేరుగా పాల్గొంటారు. మిగతా 4 షెడ్లకు సంబంధించి ఏదైతే ఇక్కడ వర్షం వచ్చినా కానీ రాకుండా అంటే ఇబ్బంది లేకుండా ఉండేలా భారీగా షెడ్లు ఏర్పాటు చేశారు. ఆ షెడ్లలో అక్కడికక్కడ LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ నేరుగా సభ జరుగుతుంటుంది, సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నేరుగా పాల్గొంటారు. అక్కడ మొత్తం LED స్క్రీన్ల ద్వారా అక్కడ ఆ వేదికలలో అక్కడ ఆయా షెడ్లలో ఎవరైతే ఉంటారో ఆయా వేదిక అక్కడికి సంబంధించి LED స్క్రీన్ల ద్వారా వాళ్ళు డైరెక్ట్గా నేరుగా కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తానికి మాత్రం దాదాపు ఇటు 40,000 నుంచి 50,000 మందిని సమీకరించేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికి ఇటు అంటే మొత్తం మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన అందరూ కూడా వచ్చేలా అంటే వార్డుల వారీగా అంటే మహిళా సంఘాలకు కంపల్సరీ వచ్చేలా బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరొక వైపు నల్గొండ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అందరినీ మహిళా సంఘాలకు సంబంధించిన మహిళా సంఘాల చెక్కులు పంపిణీ కాబట్టి సంఘాలకి దానికి సంబంధించి కూడా అందరినీ తరలించేలా అయితే ఏర్పాటు చేస్తున్నారు. బస్సులు కూడా ఏర్పాటు చేశారు రవాణా శాఖ అధికారులు. సో ఓవరాల్గా మాత్రం ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పూర్తిస్థాయి భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఇటు మొత్తం ఏర్పాట్లు చేస్తున్న అంటే అధికారులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నియోజకవర్గం ఇది ఇక్కడ ఈ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్న 2వ భారీ కార్యక్రమం. ఎందుకంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి మెడికల్ కళాశాల శంకుస్థాపనలో ఇదే నియోజకవర్గంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇవాళ జరగబోయేటువంటి ఈ కార్యక్రమం మరొక భారీ కార్యక్రమం హ్యామ్ రోడ్ల శంకుస్థాపన 3,000 కోట్లకు సంబంధించి కావడంతో ఈ సక్సెస్ చేసింది కూడా మంత్రి కోమటిరెడ్డి ఛాలెంజ్గా తీసుకొని దీన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 TV, నల్గొండ.